బందరు ఓడరేవు నిర్మాణం దిశగా అడుగులు శరవేగంగా పడుతున్నాయి. దీనికి సంబంధించి నేడు కీలక ఘట్టం ఆవిష్కృతమవుతోంది. పోర్టు నిర్మాణంలో తొలిమెట్టుగా ప్రభుత్వ అసైన్డ్ భూములను రేవుల శాఖకు అప్పగించబోతున్నారు. ఇందుకు రెవెన్యూ శాఖ, మడా అధికారులు సర్వం సిద్ధం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సాగరమాల ప్రాజెక్టులో వాణిజ్యపరంగా కీలకమైన విశాఖ చెన్నై పారిశ్రామిక నడవలో బందరు పోర్టు ముఖ్యమైంది. ఇది రాజధాని అమరావతికి అత్యంత సమీపంలో ఉండటం వల్ల దీనిపై ముఖ్యమంత్రి తరచూ సమీక్షలు నిర్వహిస్తున్నారు. వెంటనే రేవుల శాఖ పనులు ప్రారంభించేందుకు వీలుగా ప్రభుత్వ అసైన్డ్ భూములను అప్పగించాలని ఆదేశాలు జారీ చేశారు. మచిలీపట్నం పట్టణాభివృద్ధి సంస్థ, రెవెన్యూ అధికారులు సుదీర్ఘంగా కసరత్తు చేసి భూముల వ్యవహారాన్ని ఓ కొలికి తీసుకొచ్చారు. ఇందులో భాగంగా సమీకరించిన భూములను అభివృద్ధి కోసం అప్పగించబోతున్నారు. రైతుల నుంచి సమీకరించిన భూముల హక్కులపై ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా వ్యవహరించారు. పోర్టు పరిధిలోకి వచ్చే మంగినపూడి, తవసిపూడి, గోపవానిపాలెం, కరగ్రహారం, పోతేపల్లి, బందరు ఈస్టు గ్రామాల్లోని ప్రభుత్వ అసైన్డ్ భూములలో అనుభవదారుల వివరాలు తెలుసుకునేందుకు సర్వే చేపట్టారు. సంబంధిత రైతును పొలంలో నిలబెట్టి వీడియో, ఫోటో తీయించారు. భూములు అప్పగించడంలో అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని మార్పులు చేశారు. వీటిని రెవెన్యూ రికార్డులతో సరిపోల్చుకున్నారు. దీని ప్రకారం అర్హుల జాబితాను రూపొందించారు. అసైన్డ్ భూములు చేతులు మారినా ప్రస్తుతం ఉన్న వారికి పరిహారం ఇవ్వనున్నారు. వారికి 5 ఎకరాల లోపు మెట్టభూమి ఉన్నవారిని అర్హులుగా గుర్తించారు. వారికి ఇతర ప్రాంతాల్లో భూమి లేకపోతేనే పరిగణలోకి తీసుకుంటున్నారు. ప్రభుత్వ భూమి ఆక్రమించుకున్న వారికి ఇవే నిబంధనలు వర్తింపజేయనున్నారు. అసలు హక్కుదారులైతే ఏడాదికి కౌలు కింద 30,000 రూపాయలు, 800 గజాల ఇంటి స్థలం, 100 గజాల వాణిజ్య స్థలం ఇవ్వనున్నారు. పోర్టు పారిశ్రామిక నడవకు దాదాపు 33,178 ఎకరాలు అవసరమని గుర్తించారు. ఇందులో పోర్టుకు 5,293 ఎకరాలు, నడవకు 27,885 ఎకరాలుగా నిర్ణయించారు. పోర్టుకు సంబంధించి 2008లోనే గుత్తేదారు సంస్థ అయిన నవయుగకు 412 ఎకరాల 57 సెంట్ల ప్రభుత్వ భూమి అప్పగించారు. సమీకరణ ఆలస్యమవుతున్నందున పోర్టు నిర్మాణానికి ఇబ్బంది కలగకుండా అధికారులు ప్రత్యామ్నాయ మార్గాన్ని అనుసరించారు. పట్టా భూముల రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుండటం వల్ల మొదట ప్రభుత్వ అసైన్డ్ భూములను తీసుకోవాలని నిర్ణయించారు. పోర్టు పరిధిలో ఈ భూములు 3,012 ఎకరాలు ఉన్నాయి. గతంలో ఇచ్చినవి పోగా ఇంకా 2,600 ఎకరాలకు సంబంధించి సర్వే పూర్తి చేసి రైతులతో చర్చలు జరిపారు. దాదాపు 400 ఎకరాల ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు గుర్తించారు. 600 ఎకరాల్లో అసలు అసైనీలు కాకుండా చేతులు మారినట్లు తేలింది. అయితే నిబంధనల మేరకు ఇలాంటి వారికి న్యాయం చేస్తామంటూ అధికారులు హామీలిచ్చారు. ముందు అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూములు అప్పగిస్తే పనులు ప్రారంభమవుతాయన్న ముఖ్యమంత్రి ఆదేశాలతో అధికారులు కదిలారు.